శ్రమలలోనంట మనకు మేలాలంటే మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలని సంతోషంగా ఉండాలి. చదువుదామా కీర్తన గ్రంథం 119 కీర్తన 77 వచనం చదవండి. 119 కీర్తన 77 వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు నాకు శ్రమ యందు ఉండుట నాకు మేలు మరొక శ్రమ మేలయ్యను. శ్రమ మనకి ఆశీర్వాదం ఉంది. శ్రమలు హెచ్చిస్తాడు. రెండోదేంటి? మొదటి శ్రమ, రెండో శ్రమ రెండంతలు వేడి చేస్తుంది. శ్రమ ఎంతంతలు వేడి చేస్తుంది? శ్రమ నాయకుడిగా చేస్తుంది. శ్రమ కోరుకుంటే మనకి ఎందుకు మేలంటే మనం ఆత్మీయ జీవితంలో ఉన్నామా పడిపోయి, మనం అభిషేకంలో ఉన్నామా పడిపోయి, మనం దారిలో ఉన్నామా దారి తప్ప, మనం దేవుడు చెప్పిన రీతిలో నడుస్తున్నామా లేదా మన సొంత మార్గాల్లో నడుస్తున్నామా అనేది వివరణ జ్ఞాపకము తెచ్చుకోవటానికి వచ్చేది ఏంటి అంటే శ్రమ. శ్రమ లేకుండా ఏ వ్యక్తి ఎక్కడున్నారో తెలియదండి. మనం అనుకుంటాం సరైన మార్గంలోనే వెళ్ళిపోతున్నాం అనుకుంటాం, మనం అనుకుంటే దేవుడి చిత్తంలోనే వెళ్ళిపోతున్నాం అనుకుంటాం, మనం అనుకుంటే దేవుడి ప్రణాళిక ప్రకారంగానే వెళ్ళిపోతున్నాం అనుకుంటామే తప్ప శ్రమ లేకపోతే, కష్టం లేకపోతే, ఇబ్బంది రాకపోతే, అప్పు రాకపోతే, బలహీనత రాకపోతే, దురాత్మ ఒక్కసారి దేవుడి దగ్గర నుంచి ఆజ్ఞ తీసుకునే వస్తున్నట్టు మన దగ్గరికి సాధారణ కోసం మనం బలపరుస్తూ కూడా వస్తుంది. హల్లెలూయా. దేంట్లో బలపరుస్తుంది? ఆత్మీయ స్థితిలో బలపరచడానికి ఆయుధం ఏంటో చెప్పమంటారా? సాతాను పెట్టే పన్నాగారు. ఆడే రాకపోతే మనం ఎక్కడున్నామో తెలియదు, ఆడే రాకపోతే అభిషేకం ఉందో లేదో తెలియదు, ఆడే రాకపోతే మనలో ఉన్న పవర్ ఏంటో బయటికి రాదు. ఏమిస్తుంది? అబ్రహాము కానాను దేశానికి వచ్చాడు. కానాను అంటే అర్థం ఏంటి? కానాను అనగా శపించబడిన దేశం. అబ్రహాము రాకముందు, అబ్రహాము వచ్చిన తర్వాత ఉన్నది ఏంటంటే తేడా ఏంటంటే అబ్రహాము వచ్చేటప్పటికి కానాను దేశం ఏ దేశం అంటే శపించబడిన దేశం. ఏ దేశం అంటే శపించబడిన దేశంలో అబ్రహాము ఎన్నో శ్రమలు అనుభవించిన తర్వాత ఆ దేశం ఏ దేశంగా మార్చబడ్డది? పాలు తేనెలు ప్రవహించే ఆశీర్వాదకరమైన దేశంగా మార్చబడ్డది. అబ్రహాము శ్రమ పడకపోతే తన తర్వాత వచ్చే తరం వారికి ఆ ఆశీర్వాదం ఉండదండి. తరములను శ్రమ పడకపోతే నీ తర్వాత వస్తున్న పిల్లలకు ఆశీర్వాదం చూడలేరు. కాబట్టి నిన్నైనా నన్నైనా దేవుడు శ్రమ పరిచేది. ఎందుకంటే మన వెనకాల వస్తున్న తరము మాత్రం ఆశీర్వాదం చూడటానికి ఆశీర్వాదకర్తగా నిన్ను నన్ను చేశారు. ఒంటరిగా ఒక మార్గాన్ని నువ్వే సిద్ధపరుస్తున్నావు. ఎవరు? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ పిల్లలకు నువ్వు సిద్ధపడితే, ఒక కాపరిగా, ఒక సేవకురాలుగా నా తర్వాత నా పిల్లల తరానికి ఒక మార్గాన్ని సిద్ధపరచుట కొరకు ఈ అభిషక్తురాన్ని శ్రమపరిచిన, మిమ్మల్ని శ్రమపరిచిన దేవుడు చేస్తున్నట్టు. అబ్రహాము శ్రమ పడుతున్న బట్టి తన పిల్లలకి ఏమొచ్చింది? వెంటనే శ్రమ పడితే ఏమవుతాం మనము? ఇచ్చబడిన వ్యక్తి ఎక్కడ శ్రమ పడ్డాడు, ఎక్కడ బాధపడ్డాడు, ఎలా బాధపడ్డాడు, ఏ రీతిగా బాధపడ్డాడు అంటే ఆయన అంటండి బహు ఫలించేది చెట్టు, ఫలించేది కొమ్మ. ఈ కుమారుడు తర్వాత నాకు మరొక కుమారుడు పుడతాడు, నేను కొట్టాలని కాదు, నా భర్త ప్రేమించిన నా జీవితంలో ఒక లోటు ఉండిపోయింది, అదేంటంటే సమాజం అంతయు నన్ను కొట్టాలు పిల్లలు లేని దాన్ని అని నన్ను అందరూ అంటుంటే నా దేవుడిని అడగగా నా దేవుడు నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఇతనికి యోసేపు అనగా ఫలించెడు కొమ్మ అని పేరు పెడుతున్నాను. పేరులో ఏముంది? ఫలించుట. ఏముందండి? జీవితం ఎలా ఉంది? శ్రమల పాట. చిన్నప్పుడే చనిపోయింది. పెద్దమ్మ దగ్గర బతుకుతున్న వ్యక్తి తండ్రి గారుగా పెంచుతున్నాడు. పెద్దమ్మ పిల్లలకి పిల్లోడంటే ఏంటి? కక్ష. పెద్దమ్మ పిల్లలకి పిల్లోడంటే ఏంటి? అసూయ. పెద్దమ్మ పిల్లలకి పిల్లోడు ఏంటంటే ఈర్ష్య. ఈ పిల్లోడు అంటే చూచేవారి కాదు పెద్దమ్మ పిల్లలు 10 మంది కూడా. అటువంటి సమయంలో ఈ యోసేపు మాత్రము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి. ఆయన కట్టడలో నడుస్తున్న వ్యక్తి. ఎవరి కట్టడలో? శ్రమ వచ్చిందని అందరూ ద్వేషిస్తున్నారని ఏ మాత్రం దేవుని విడిచిపెట్టాలా? దేవుని కట్టడలు విడిచిపెట్టాలా? దేవుని భయభక్తులు విడిచిపెట్టాలా? దేవుని మార్గంలో తండ్రి చెప్పిన రీతిలో నడుస్తున్న వ్యక్తి. సరే అందరి నుండి తప్పించబడి పరాయి దేశానికి వెళ్ళంటే పరాయి దేశంలో కూడా ఈ వ్యక్తికి ఫలించుట అని పేరు మాత్రం ఉంది, కానీ ఇతను ఏమైపోయింది? తన
జీవితం శ్రమలో ఉంటుంది. ఈ పిల్లోడు అనుకుని ఉంటాడు, నా జీవితం మా అమ్మ నా పేరు ఫలించడం అని పెట్టింది, ఆశీర్వాద పుత్రుడని పెట్టింది, ఇతరులకు ఆశీర్వాదమైన భర్తగా పెట్టింది. కానీ నా జీవితం చిన్న నాటి నుండి కూడా శ్రమలు తప్ప నా జీవితంలో ఆశీర్వాదం చూడలేకపోతున్నాను, ఆ కృపను చూడలేకపోతున్నాను, దీవెన చూడలేకపోతే నీ కుమారుడు అనుకునే ఉంటాడు. కానీ ఒకానొక దినం వచ్చిందండి, అన్న ఎదుట, ఆ పరాయి దేశంలో రాజు ఎదుట, ఏ వ్యక్తి అయితే ఏ స్త్రీ అయితే అవమానపరిచిన ఆ వ్యక్తి ఎదుట ఈ శ్రమలు పడుతున్న వ్యక్తిని మహారాజుగా నా యేసు చేసేశారు. అన్నల కంటే హెచ్చైన స్థానంలో నిలబెట్టేశారు. ఫరో కంటే హెచ్చైన స్థానంలో నిలబెట్టాడు. ఐగుప్తు దేశస్తుల కంటే హెచ్చైన స్థానంలో నిలబెట్టిన వ్యక్తి ఎవరు అంటే బ్రదర్ యోసేపు. యోసేపు ఆశీర్వదించబడడానికి కారణం పరుపుల మీద పడుకున్నాడా? యోసేపు ఆశీర్వదించబడడానికి కారణం అమ్మ చేతితో, అన్న నాన్న చేతితో ఆహారం ముద్ద తినిపించుకున్నాడా? చిన్ననాటి నుండే, తల్లి చనిపోయిన నాటి నుండే తన చిన్న పనులు కష్టపడుతూనే ఉంటాడు. పెద్దవాడైన తర్వాత కష్టమే, అందరి చేత ద్వేషించబడ్డాడు. పరాయి తీసుకెళ్తే అక్కడ పరాయి పనులు చేసుకుంటేనే కష్టం. కానీ దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టకుండా, దేవుని విడిచిపెట్టకుండా పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కానీ శ్రమలలో ఏ ఇంటిలో బానిసడుగా ఉన్నాడు, అదే ఇంటిలో రాజుగా నిలబడ్డాడు. యజమాని దగ్గర బానిసడుగా పనిచేశాడు. అదే రాజు అంటున్నాడు, నీవు నేను నా అధికారం అంతటిని నీ చేతికి అప్పచెప్తే ఇక్కడి నుంచి నా దేశాన్ని పరిపాలించేది నీవే అని రాజు సైతం చెప్పి అంతగా నా యేసు హెచ్చించడానికి గల కారణం ఏంటనగా యోసేపు శ్రమలలో కూడా ఎవరు విడిచిపెట్టలేదు. చికెన్ కూర వండుకోకపోతే ఎవరు విడిచిపెట్టారు? ఒక పూట తప్పులు వచ్చినట్టు ఎవరు విడిచిపెట్టారు? ఒక పూట జ్వరం వచ్చినట్టు ఎవరు విడిచిపెట్టారు? పలకరించుట కంటే దేవుని సన్నిధిలో ప్రార్థించుట బహు గొప్పది. శ్రమ పొందుట వల్ల ఏమవుతుంది అది మర్చిపో. అబ్రహాము శ్రమ పొందుట వల్ల ఏమాయెను? యోసేపు శ్రమ పొందుట వల్ల ఏమాయెను? ఎవరికంటే ఎక్కువగా? అన్నల కంటే, రాజు కంటే, ఐగుప్తీయుల కంటే, ఇశ్రాయేలు కంటే. అబ్రహాము శ్రమ పొందుట ఆశీర్వాదం, యోసేపు శ్రమ పొందుట, మోసే శ్రమ పడ్డాడు. 40 సంవత్సరాలు ఏమనిపించారు? శ్రమలు అనుభవించుకున్న బట్టి మోషే ఏమయ్య? గొర్రెలు కాచుకునే మోషే, హంతకుడైన మోషే, పారిపోయిన మోషే, వేరే కుటుంబంలో ఒక కుటుంబంలో అయ్యా నాకు కొంచెం స్థలం ఇస్తే చాలు అని వెళ్ళిన వ్యక్తి మోషే. అయిన మోషే జీవితం ఎంతగా మార్చబడిందంటే 20 లక్షల కాల్వలు, 20 లక్షల పైబడి ఉన్న ప్రజలను నడిపించే నాయకుడిగా మార్చింది. మోషే ఎన్ని సంవత్సరాలు కష్టపడితే, ఎన్ని సంవత్సరాలు శ్రమ పడ్డారు? ఎక్కడ శ్రమ పడ్డారు? అరణ్యంలో. ఎక్కడండి? చివరికంటే ప్రావీణ్యత కలిగిన వ్యక్తి, ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అంతా తనంతా మర్చిపోయాడు. తన నెత్తి వాడడానికి గల కారణం ఏంటంటే ఆ 40 సంవత్సరాలు పెంచింది ఏంటో చెప్పమంటారా? గొర్రెల్ని మేకల్ని పెంచారు. కాబట్టి తనకున్న విద్య అంతా మర్చిపోయాడంట. ఐగుప్తులో నేర్చుకున్న పాండిత్యం అంతా మర్చిపోయాడంట. ఐగుప్తి రాజు నేర్పించిన విద్య అంతా ఏమైపోయాడు? అంతగా శ్రమ పడిన మోషే జీవితాన్ని దేవునికి అప్పగించి, దేవుడు మాట విన్నందుకు దేవుడు మోషేని ఏం చేస్తాడండి? నాయకుడు. ఇది నా ఇక్కడ ఉన్న అనేక మంది బిడ్డల తరాలు నాయకులుగా నా యేసు లేపునుగాక, దేవుని నాయకులుగా లేపునుగాక, దేవుని ప్రవక్తలుగా లేపునుగాక, దేవుని సేవకులుగా లేపునుగాక, దేవుని యొక్క మిషనరీలుగా లేపునుగాక. శ్రమ పొందిన అబ్రహాం, శ్రమ పొందిన యోసేపు, శ్రమ పొందిన మోషే, శ్రమ పొందిన లాస్ట్ మాట చెప్పి ముగించాలి, శ్రమ పొందిన పౌలుగా. ఎవరండి? సువార్త కొరకు శ్రమ పడ్డారు. క్రీస్తు అనుభవించి ఏమైనా పొదువుగా ఉన్నాయేమో, పొదువైన శ్రమలు ఎవరు అనుభవించారంట? పౌలు. ఈయనంతటి ఒక దేవాలయంలో ప్రసంగం చేస్తుంటే వారానికి 2 సార్లు ఇచ్చేవారంట. ఆ వారానికి 2 సార్లు ఇస్తే వచ్చంట వాళ్ళందరూ కక్ష పట్టి కఠినంగా మార్చబడి దేవాలయంలో, ఆ మందిరంలో సువార్త ప్రకటించడానికి వీలు లేదని పౌలు గారిని హింసించి, కొట్టి, ద్వేషించి బయటికి వెళ్ళేశారంట. అటువంటి సమయంలో పౌలు గారు చేసిన పని అంటే ఒక
తీసుకెళ్ళి ఆ శాలలో స్వార్థ ప్రకటించడం ప్రారంభించారంట. ప్రతి వారం ఎన్ని రోజులు ప్రసంగం చేసేవారు? శ్రమ రాకముందు ఎన్ని రోజులు ప్రసంగం చేసేవారు? వారానికి 2 సార్లే ప్రసంగం చేశారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు కక్ష కట్టి శ్రమ పెట్టి ఆయన కొట్టి తిట్టి అవమానపరిచి గెట్టి వేస్తారు దేవాలయం నుంచి, ఆ నాట నుండంట ప్రతిరోజు స్వార్థ ప్రకటించడానికి ప్రకటించారు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా సేవకులకి, పరిచర్యకి, ప్రార్థన యోధులకి, దేవుడిలో నడుస్తున్న బిడ్డలారా, శ్రమ వస్తుందని కుంగిపోవద్దు. ఆ శ్రమ చీకటి వచ్చిందంటే వెలుగు ఉంది, ఉందా లేదా? రాత్రి వచ్చిందంటే, వర్షం వచ్చిందంటే మనకి మేలు. అట్ట శ్రమ పొందుట మేలు. ఆ మేలుని ఎవరు పోగొట్టుకోకుండా చిన్న చిన్న కష్టాలకు ఎవరి కోసం శ్రమ పడాలి? సినిమాలు చూస్తుంటాను కోసమా? కేక తాగట కొరక, తాగటానికి కొరక, దేని కొరకని శ్రమ పడేది? దేవుని కొరకు నిలబడి, దేవుని యందు నిలుచుండి, దేవుని మార్గంలో నడుస్తూ, దేవుడు చెప్పినట్లు జీవిస్తున్న సమయంలో నీకు రోగం వచ్చినా, నీకు ఇబ్బందులైనా, నీకు శ్రమ వచ్చినా, నీకు ప్రాణానికి అపాయం వచ్చినా, నా దేవుడు అంటున్నాడు, దానిలో నుండి తప్పించి 2 మేలు చేస్తాను తప్ప దానిలో నేను మునిగిపోయేటట్లు నేను చేయనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. శ్రమ కలుగుట మనకేమాయను? శ్రమ పొందిన అబ్రహాము ఏం జరిగింది? యోసేపు, మోషే, పౌలు గారు రెట్టింపు సువార్తను ప్రకటించారు. చెప్పండి, మొదటి 3 నాకు వద్దు కానీ ఈ 4వది మనకి సంఘం అంతా చేయదుము గాక, రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని కొట్టుదుము గాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన మీద అయ్యును గాక. దేవుడు మనకు తోడుగా ఉండును గాక. దేవుడు మనం ఆశీర్వదించును గాక. దేవుడు మనం హెచ్చించును గాక.